దేవుడు మనల్ని దీవించాలని, ఆశీర్వదించాలని, విస్తరింపచేయాలని ఆయనైతే సిద్ధంగానే ఉన్నారు. అయితే మనము ప్రయత్నించకపోవటం వల్ల అంటే ఈ లోకానుసారమైన ప్రయత్నం కాదు కానీ, దేవునికి లోబడి, దేవుని చిత్తానుసారంగా, దేవుని యందు భయభక్తులు కలిగి మనము ప్రయత్నించినప్పుడు మనము తప్పకుండా కార్యము చూస్తాం. ఎందుకంటే దేవుడు సిద్ధమే. మనము ప్రయత్నించకపోవటం వల్ల మనం కార్యం పొందుకోలేకపోతున్నాము. ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆయన శ్రేష్టమైన వాగ్దానం చూద్దామండి. ఇర్మియా 33వ అధ్యాయము 22వ వచనము రెండవ భాగంగా చూద్దామండి. నా సేవకుడైన దావీదు సంతానమును నాకు పరిచర్య చేయు లేవీయులను లెక్కింపలేనంతగా నేను విస్తరింపచేతును. ఆమేన్. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుచున్న ఆయన మంచి మాట, లెక్కింపలేనంతగా నేను విస్తరింపచేతును. ఆమేన్. దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నారు. నేను నిన్ను లెక్కింపలేనంతగా విస్తరింపచేస్తూ ఉన్నాను అని. ఏ విషయంలో అంటే మన ఆధ్యాత్మిక విషయంలో, ఆర్థిక విషయంలో, మన కుటుంబ విషయంలో, మన బిడ్డల విషయంలో, దేవుడు అన్ని విషయాల్లో కూడా మనల్ని విస్తరింపచేతును అని సెలవిస్తూ ఉన్నారు. కానీ మనము ఏ విధముగా ఆయనకు లోబడి ఉండాలి? ఏ విధంగా మనము జీవిస్తే దేవుడు ఆయన వాగ్దానాన్ని మన పట్ల నెరవేరుస్తారు అని మనము తెలుసుకుని ఆయన పాదాలు పట్టుకుని ఎడతెక్క ప్రార్థన చేస్తూ మెలకువ కలిగి పట్టుదల కలిగి మనం ప్రార్థిస్తూ ఆయన ఇచ్చిన ప్రతి వాగ్దానం యందు మనము నమ్మిక ఉంచినప్పుడు దేవుడు మనల్ని అనేక మంది కన్నా ఆశీర్వాదకరముగా దీవెనకరముగా మనల్ని విస్తరింప చేయబోతున్నారు. దేవుడు ఎప్పుడూ మన పక్షముగా ఉండి ఆయన సిద్ధముగానే ఉంటారండి. ఎందుకంటే ఆయన మనల్ని ఆయన స్వహస్తాలతో చేసుకుని ఆయన కంటి పాపగా ఆయన దాచుకొని ఉన్నారు. మనల్ని దీవించాలని, ఆశీర్వదించాలని దేవుడు ఎప్పుడు కోరుకుంటూ ఉంటారు. కానీ మనము ఆయనకి ఎంతగా లోబడి ఉన్నామో, మనము ఎంతగా విశ్వాసము చూపిస్తున్నామో, ఎంతగా నమ్మిక ఉంచామో అన్న దానిని బట్టి దేవుడు మన పక్షముగా ఆయన కార్యం చేయబోతున్నారు. ఆయనైతే ఎప్పుడూ సిద్ధముగానే ఉంటారండి మనల్ని దీవించాలని, ఆశీర్వదించాలని, విస్తరింపచేయాలని. కానీ మనము సిద్ధంగా ఉన్నామా లేదా? ఆయన ఇచ్చే దీవెనలు పొందుకోవడానికి, ఆశీర్వాదాలు పొందుకోవడానికి, విస్తరింపబడడానికి, మన వ్యాపార విషయంలో, మన పరిచర్య విషయంలో, కుటుంబ విషయంలో మనము విస్తరింపబడాలి. మనం ఆయన దీవెన ఆశీర్వాదాలు చూడాలి అంటే మనం ఆయనకు లోబడి మనం ప్రయత్నించినప్పుడు ఆయన ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని మన జీవితంలో ఆయన నెరవేర్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మనము సిద్ధముగా ఉందామండి. ఆయన పాదాలు పట్టుకుందాము. ఆయన ఇచ్చే దీవెన ఆశీర్వాదాలు మనం పొందుకుందాము. ఈ కొద్ది మాటలు దేవుడు మన వినికుల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రేయర్ చేసుకుందామండి. అందరూ కన్నులు మూసుకుని ప్రేయర్లో ఏకీభవించండి. మహోన్నతుడ మహాగణుడ పరిశుద్ధుడా నీకే స్తోత్రాలు వందనాలు దేవా తండ్రి. ఇచ్చిన వాగ్దానం మా జీవితాలు నూరంతలుగా ఫలించును గాక. దైవజనుల వారి కుటుంబాలు, సంఘాలు, పరిచర్యలు యేసు నామములోనే దీవించబడును గాక. యెరూషలేముకి యేసు నామములోనే క్షేమము కలుగును గాక. ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరిని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించును గాక. దేవుని మాట పరిచర్యలో పాలు భాగస్థులైన ప్రతి ఒక్కరిని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఎవరైతే వివాహాల కొరకు ఎదురు చూస్తున్నారో తండ్రి, ఘనమైన వివాహములు జరిగించండి. అనారోగ్యంతో ఉన్న బిడ్డలకి యేసు నామములో సంపూర్ణ స్వస్థతను దయచేయండి. మూయబడిన ప్రతి గర్భము యేసు నామములోనే తెరవబడును గాక. యవ్వన బిడ్డలకి యేసు నామములో మంచి భవిష్యత్తు కలుగును గాక. ప్రతి ఒక్కరిని నీ చేతులకు అప్పగిస్తూ చిన్న ప్రార్థన పాదసన్న చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున బ్రతిమాలి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.